హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. ఇంకా వ్లాగ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇంకా వ్లాగ్స్ అయితే పెట్టేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఇంకా మీకు తెలిసిందే, మార్నింగే 4:30 4 ఆ మధ్య లేచేస్తారనమాట చింటూ బిట్టు. ఇంకా అప్పటి నుండి ఆడుకుంటూనే ఉంటారు, అస్సలు పడుకోరు. మా నాన్న ఉండింటే మా నాన్న ఒక్కరిని ఇంకా మా అమ్మ ఒక్కరిని అయితే ఎత్తుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ టైంకి లేచి అలవాటు అనమాట. ఇంకా మా నాన్న అయితే మాల వేసుకొని శబరిమల వెళ్ళారు కాబట్టి వాళ్ళు టూర్లో ఉన్నారండి 10 days. ఇంకా మా నాన్న లేరు కాబట్టి చింటూనైతే మా అమ్మ ఎత్తుకుంది. ఇంకా బిట్టునైతే నేను ఆడిస్తున్నాను అనమాట. అదేంటోనండి, మార్నింగ్ 4:30కి ఆ మధ్య లేచిన వీళ్ళనైతే పడుకోపెట్టేద్దాం అని చెప్పి చాలానే ట్రై చేస్తాను. అస్సలు పడుకోబుద్ధి అవదు వాళ్ళకి మాత్రం. ఆడుకుంటూనే ఉంటారు, లేకపోతే ఎవరైనా ఒకరు పనుకుంటారు, ఇంకొకరు అయితే ఆడుకుంటూనే ఉంటారు. ఎవరో ఒకరు అయితే ఎత్తుకునే ఉండాలన్నమాట వీళ్ళని. ఇంకా ఇవాళ ఫ్రైడే అనమాట. ఇంకా మార్నింగ్ మా అమ్మ లేచేసి ఇంటి ముందరంతా బాగా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసింది నేను లేసే లోపే. నార్మల్గా అయితే ఈ పని మా సుస్మిత చేయాలి. ఇంకా అమ్మాయి కంపెనీకి వెళ్తుంది కాబట్టి ఇంకా మా అమ్మాయి చేయాలన్నమాట. ఇంకా నేను లేచి పిల్లోని చూసుకునేదే సరిపోతుందండి. ఆ రూమ్ లో నుండి బయటకు రావడానికే నాకు 8-8:30 ఆ మధ్య అయిపోతుంది అనమాట. ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి నార్మల్ గా పోసే ముగ్గులు కాకుండా కొంచెం పెద్ద ముగ్గు పోసింది ఇవాళ ఫ్రైడే కదా. నిన్నే అనుకున్నాను అనమాట తలస్నానం చేద్దామని చెప్పేసి, ఇవాళ చేద్దామనేసి. ఇంకా అదేంటోనండి, నేను తలస్నానం ఎప్పుడు చేద్దాం అనుకుంటానో అప్పుడే వర్షం అయితే పడేటట్టు, ఇంకా మబ్బులు ఉన్నట్టు ఉంటుంది అనమాట. అస్సలు ప్రకృతి సహకరించదు నేను స్నానం చేసుకోవడానికి. ఇంకా తల అయితే బాగా ఆరాలండి. ఇంకా పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి జలుబు చేస్తుంది. తల ఆరకపోతే నార్మల్గా నాకే జలుబు చేస్తుంది. అందుకోసం అని చెప్పి తల ఆర్చుకోవాలంటే ఎండ అయితే రావాలి. ఈ మబ్బులు చూస్తుంటే అస్సలు ఎండొచ్చే ఇది మూమెంటే లేదనమాట. ఇవాళ నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యానండి, ఎండ వచ్చినా రాకపోయినా నేనైతే తలస్నానం చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇదొక్కటే కాదండి, నేను తలస్నానం చేయాలి అంటే చాలా చిక్కులే ఉన్నాయి. ఇంకా అదొకటి, ఇక్కడైతే బిట్టు చింటూ పడుకోవాలన్నమాట. ఇంకా వీళ్ళు పడుకుంటేనే నేను తలస్నానం అయితే చేయడానికి కుదురుతుంది. లేకపోతే వీళ్ళు లేచే ఉంటే ఇంకా వీళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి కొంచెం డిలే అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళైతే 9-9:30 ఆ మధ్య పడుకుంటారు. ఇంకా వాళ్ళని పడుకోపెట్టేసి ఆ తర్వాత అయితే తలస్నానం చేయడానికి అయితే నేను వెళ్ళాలి. ఇంకా మా అమ్మ అయితే ఆ పని చేసుకుంటూ ఇక్కడైతే సాంబార్కి ఒక సైడ్, ఇంకో సైడ్ అయితే రైస్కి అయితే పెట్టేసిందండి. నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా ఎండ అయితే ఏదో లైట్గా వస్తుందిలేండి. ఇంకా నాకైతే సరిపోతుంది అన్నట్టు అయితే ఉంది. ఆ మబ్బులు అయితే విడిచేసాయి. వర్షం పడేలాగే ఉన్నింది కానీ పడలేదండి, ఏదో లైట్గా చినుకులు పడైతే. నాకైతే జుట్టు మొత్తం రాలిపోయిందండి, అంటే సగానికి సగం అయిపోయాయి అనమాట. నేనైతే ఇంటర్ డిగ్రీ ఆ మధ్య చదివేటప్పుడు చాలా ఒత్తుగా ఉండేవి. ఇప్పుడైతే ఒత్తంతా పోయిందండి, జుట్టు మొత్తం రాలిపోతుంది చింటూ బిట్టు పుట్టిన తర్వాత. ఏదైనా టిప్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి. నేనైతే పూజ చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను. ఇంకా అంతలోనే నా ట్రైపాడ్ మిస్ అయిందండి. నేను ఎంత వెతికినా దొరకలేదనమాట. చాలా సేపే వెతికాను, ట్రైపాడ్ మిస్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ అయితే ముగ్గు పెట్టేసింది. ఇక్కడైతే ఇప్పుడు కూడా సేమ్ వాతావరణం అండి, ఇంకా మబ్బులు మూసుకున్నట్టే ఉంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది. అప్పటికి కూడా వర్షం వచ్చేలాగే ఉంది కానీ వర్షం అయితే రాదనమాట. నేను రాత్రే అనుకున్నానండి, ఇంకా రేపటి నుండి నేనైతే వ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ట్రైపాడ్ మిస్ అయ్యడంతో ఇంకా ట్రైపాడ్ పోయిందని అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా అప్పట్లో ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. వ్లాగ్ వద్దు ఏమొద్దు అనేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యి సైలెంట్ అయిపోయాను. వెతికినప్పుడు దొరకలేదు కానీ ఏదో లైట్గా అలా చూసేసరికి దొరికిపోయింది అనమాట. మనకు కావాలన్నప్పుడు అయితే ఏది దొరకదండి, మనం వద్దనుకున్నప్పుడు అన్ని దొరకదు. మా అత్తమ్మ ముగ్గు పెట్టేసి వచ్చి ఇక్కడైతే పూజ గది అయితే శుభ్రం చేసేసిందండి. ఇంకా పూజ చేసుకోవడానికి అయితే ఇంకా నేనైతే ట్రైపాడ్ పోయిందని అయితే ఇక్కడ చెప్తున్నాను. ఆలోపే అప్పటికే దొరకలేదనమాట ట్రైపాడ్. నేనైతే ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చి చూసేసరికి రూమ్లోనే ఉందన్నమాట. చింటూ బిట్టుకు అయితే నేను ఆడుకోవడానికి ఇచ్చాను, ఇంకా అక్కడ మిస్ అయిపోయింది, ఎవరో తీసుకెళ్ళిపోయారు, హాల్లోనే పెట్టేశాను కదా దాన్ని అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా చూస్తే నా గదిలోనే ఉందన్నమాట. నా రూమ్లో అయితే బెడ్ మీద పెట్టేశాను మర్చిపోయి. నాకైతే ట్రైపాడ్ పోయిందనే బాధ లేదండి, కానీ ఈరోజు వ్లాగ్ మిస్ అయ్యింది, వ్లాగ్
వ్లాగ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అది మిస్ అయిందే అని చెప్పేసి ఒకటే బాధ అనమాట. ఇంకా నిన్నే అనుకున్నాను వ్లాగ్ చేద్దామని చెప్పేసి, ఇంక ఇలా అయిందేంటి అంటే అన్నీ ప్రతిదీ నాకు కొంచెం వ్యతిరేకంగానే అనిపిస్తున్నాయండి. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండినే అలా ఉన్నాయి నా పరిస్థితి. ఇంకా నాకు అది గుర్తొచ్చి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఇది చామంతి అండి. నేను ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు మా పక్కన అంటే మా అన్న వాళ్ళండి, పక్కన అన్న వాళ్ళైతే చామంతి వేసినారనమాట. ఇంకా అప్పుడైతే ప్రతిరోజు నేను చామంతి పెట్టుకోపోయేదాన్ని. ఇంక ఇలా చామంతి మధ్యలో కుంకుమ పెట్టుకోపోయేదానండి. అప్పుడు వైట్ తక్కువ కానీ ఎల్లోవి ఎక్కువ అనమాట. చాలా బాగుంటుంది అలా పెట్టుకొని వెళ్తే. ఇంత చిన్న కూడా ఉండేదండి. అవి అయితే పెద్ద పెద్దగా కాడలు కూడా చాలా దప్పంగా లావుగా అయితే ఉండేవి. ఇంకా అలా రోజు పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంకా ఇవి అలా చూసేసరికి నాకు గుర్తొచ్చి మళ్ళీ మధ్యలో నేను కుంకుమ పెట్టాను అనమాట ఆ చామంతి. ఇంకా మా అమ్మ అయితే దీపారాధన అయితే చేసుకుంటుందండి. స్వాములు అయితే ఇంకా రాలేదు, ట్రిప్కు వెళ్ళారనమాట. అంటే 10 డేస్ శబరిమల వెళ్ళిన తర్వాత టూర్ అనమాట వాళ్ళకి 10 డేస్. ఇంకా వాళ్ళైతే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా సాటర్డే నైట్ ఆ మధ్య వస్తారను. సాటర్డే నైట్ మిస్ అయితే సండే మార్నింగే వస్తామని చెప్పేసి అయితే చెప్పినారనమాట. వాళ్ళైతే భలే తిరుగుతున్నారండి. మా స్వామి ఏవో కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టినాను అని చెప్పేసి అయితే చెప్పినారు. ఇంకా స్వామి వచ్చిన తర్వాత నేను ఆ వీడియోస్ 1 by 1 అయితే నేను అప్లోడ్ చేస్తానండి. చాలానే వెళ్ళినారనమాట టూర్. ఇంకా దీపారాధన అయిపోయింది, ఆలోపే ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఫుడ్ పెట్టుకొని తినేస్తున్నాను. ప్రస్తుతానికి ఇంట్లో నేను, మా అమ్మ, పిల్లోళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకెవరూ లేరనమాట. స్వాములిద్దరూ ట్రిప్కి వెళ్ళారు. ఇంకా సుస్మిత అయితే ఆ అమ్మాయి కంపెనీకి వెళ్ళిపోయింది. ఇంకా హరీష్ వాళ్ళైతే బయట ఎక్కడో వెళ్ళినారనమాట. ఇంకా ప్రస్తుతానికి నేను మా అమ్మాయి తింటున్నాం. చాలా అంటే మేము అందరూ కూర్చొని తినేవాళ్ళము, కానీ ఇద్దరమే తింటున్నాము. మేము తినేసరికి చింటూ అయితే లేచేసాడండి. ఇంకా లేచినాడు కదా, ఇంకా కాసేపు ఆడిపిద్దాము ఎవరు లేరు అని చెప్పేసి అయితే కాసేపు ఇలా ఆడిపించేస్తుంది మా అమ్మ. లేచిన వెంటనే అలానే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తే పడుకునేసేవాడు. కాకపోతే నేనే ఎందుకో లేపించి కొంచెం ఆడిపిద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చేసానండి ఫీడింగ్ ఇవ్వకుండా. ఇంకొక్కసారి మేలుకున్నాడా ఇంకా అంతే సంగతులు. ఇంకా ఆడిపిస్తూనే ఉండాలి, ఆడుకుంటూనే ఉంటాడనమాట. మనకు నిద్ర వచ్చినా సరే ఆ అబ్బాయి ఆడుకుంటూనే ఉంటాడు. చింటూను అంతే, బిట్టును అంతే. చింటూనైనా పట్టుకోవచ్చు కానీ బిట్టును అస్సలు పట్టలేమండి. బిట్టు గాడు కూడా లేస్తాడనమాట, మధ్యలో లేస్తారు. ఆలోపే చింటూకైతే మేము బాగా ఆడిపించేసి అలసిపోయారనమాట. ఇంకా చింటూ కూడా పడుకుంటారు. చింటూ చూడండి వాళ్ళ నాన్న ఆడిపిస్తుంటే ఆడుకోకుండా కెమెరా సైడే చూస్తున్నాడు అనమాట. ఫోజులు ఇస్తున్నాడు ఇప్పటి నుండినే. ఇంకా అటు సైడ్ లైట్ అయితే ఆన్ చేశానమాట, దాన్నే చూస్తున్నారు. ఏదా ఇది వెలుగుతుంది అని చెప్పేసి అయితే కెమెరా వైపే చూస్తారు. ఈ లోపే స్వామి కూడా కాల్ చేశారండి, వీడియో కాల్ చేశారు. ఇంకా హితమ్మ కూడా ఒకసారి కాల్ చేసి అయితే మాట్లాడామన్నమాట. వాళ్ళకైతే వీడియో కాల్ పోలేదు కానీ నార్మల్ కాల్ చేసి మాట్లాడేసాము. ఆ లోపే బిట్టు కూడా లేచేశారండి. ఇంకా వీళ్ళు పడుకోవట్లేదు అసలు. కొంచెం పడుకోవడం మళ్ళీ లేవడం, పడుకోవడం లేవడం అలా జరుగుతుంది. ఇంకా దిష్టి అయిపోయి ఉంటుందని చెప్పేసి మా అమ్మ దిష్టి తీద్దామని అయితే చెప్పింది. ఇంకా బిట్టుని కూడా ఒకేసారి లేసారు కదా, ఇంకా ఇద్దరికి కలిపి అయితే ఇక్కడ దిష్టి తీసేసి, వీళ్ళకి ప్రతిరోజు దిష్టి తీసినా కూడా సరిపోదండి. దిష్టి తీస్తే పడుకుంటారనమాట. ఇంకా దిష్టి తీయకపోతే ఇంకా అలానే మేల్కొని ఇంకాసేపు లేవడం, కాసేపు పనుకోవడం, నైట్ అంతా విసిగిచ్చేస్తారు. ఒక్కసారి ఇలా దిష్టి తీసేసినామంటే ఇంకా ప్రశాంతంగా పనుకుంటారు. మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారో కామెంట్ చేసేయండి. ఇది ఒక నమ్మకం కాదు కానీ ఇంకా ఆచారం అలానే కూడా కాదు కానీ ఏదో అలా నమ్మేస్తామన్నమాట గుడ్డిగా. ఇంకా దిష్టి తీసేస్తే ఇంకా అది అక్కడికి పోయినట్టు అని మన ఫీలింగ్, నా ఫీలింగ్ కూడా అదే. ఇక్కడ చూడండి బిట్టు అప్పుడుదే లేచాడనమాట. ఎలా చూస్తున్నాడో చూడండి, ఏదో అయిపోయినట్టు. ఇంకా చింటూకైతే అప్పటికే లేచేశారు కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. ఇంకా బిట్టు ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఇంకా పిల్లలకి తెలిసిందే కదా, సడన్గా లేస్తే అలానే ఫ్రీజ్ అయిపోతారనమాట. మా అమ్మ దిష్టి తీసేసి కాసేపు ఇద్దరిని అయితే ఆడిచ్చేసిందండి. ఇంకా ఇక్కడైతే ఎత్తుకొని ఉంది కదా, ఇంకా బిట్టు అయితే అస్సలు నా దగ్గరికి అయితే రాడు మా అమ్మ ఉందంటే. ఇంకా హితమ్మను కూడా అలానే చేసింది. హితం ఇప్పటికీ మా అమ్మనైతే వదలదండి. నా దగ్గరికి అయితే అంతగా రాదు కానీ మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటుంది. ఇంకా నైట్లో పడుకునేది కూడా మా అమ్మ దగ్గరే. ఇంకా అలా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట మా అమ్మ. బిట్టు అయితే ఇప్పటి నుండి నా దగ్గరికి అయితే రావట్లేదు. చింటూ అయితే ఏదో వస్తున్నారనమాట. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.